హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్ రత్న అనుపిండి. ఇవాళ వీడియోలో చామదుంపల వేపుడు ఎలా చేయాలో చూద్దాము. ఇది చేయడం సింపులే, కానీ ఎర్రగా కరకరలాడుతూ ఎలా చేయాలో చూద్దాము. చామదుంపలు అంటే ఇష్టపడని వాళ్ళు ఉండరనే అనుకుంటున్నాను. ఇట్లా ఎర్రగా కరకరలాడుతూ వేయించిన చామదుంపల్ని పప్పుచారు అన్నంతో కానీ, సాంబార్ అన్నం కానీ, లేకపోతే ప్లెయిన్ రసంతో కానీ తింటే చాలా బాగుంటుంది. దీనికోసం ముందుగా మనకి కావాల్సిన చామదుంపలు తీసుకోవాలి. నేను ఇక్కడ 1 కిలో తీసుకున్నాను. ఈ చామదుంపలకి మట్టి ఎక్కువ ఉంటుంది. నీళ్ళలో కొంతసేపు నానబెట్టి శుభ్రంగా కడిగి కుక్కర్లో 2 విజిల్స్ వచ్చే వరకు ఉడికించుకోవాలి. మరి ఎక్కువ ఉడికించేసుకుంటే మెత్తగా అయిపోయి వేయించుకునేటప్పుడు ముద్దలాగా అయిపోతుంది. ఇలా ఉడికించుకున్న దుంపల్ని పూర్తిగా ఆరిన తర్వాత ఒలుచుకోవాలి. ఇప్పుడు ఒక మూకుడులో నూనె వేసి వేడి చేయాలి. చామదుంపల వేపుడికి కొంచెం నూనె ఎక్కువే పడుతుంది ఎర్రగా వేగాలి అంటే. ఇప్పుడు మనం ఒలుచుకున్న చామదుంపల్ని పెద్దగా ఉంటే చిన్న సైజు ముక్కల కింద తరుక్కోవాలి. ఇవి చిన్నగా ఉన్నాయి కాబట్టి నేను అలాగే ఉంచేసాను. ఇప్పుడు ఈ ముక్కల్ని వేడివేడి నూనెలో వేసి వేయించుకోవాలి. అలాగే ఇలా దుంపల్ని వేయగానే వెంటనే కలిపేయకూడదు. వెంటనే కలిపేస్తే ముద్ద అయిపోతుంది. కొంచెం వేగిన తర్వాత మాత్రమే కలపాలి. ఇలా ముక్కల్ని దూరంగా పరుచుకొని కలపకుండా ఒక 5 నిమిషాల సేపు సిమ్లో వేయించాలి. ఒక 5 నిమిషాలు అయ్యాక కలపాలి. చూసారా, చక్కగా ఎర్రగా వేగింది. అలాగే కలిపిన తర్వాత రెండో వైపు కూడా 5 నిమిషాలు సిమ్లోనే వేయించుకోవాలి. హైలో మాత్రం పెట్టకూడదు, మాడిపోతుంది. అలాగే మాటికి కలిపేయకూడదు. మాటికి కలపడం వల్ల ముద్ద అయిపోతుంది. ఇలాగ 5 నిమిషాలకు ఒకసారి కలుపుకుంటూ జాగ్రత్తగా ఎర్రగా వేయించుకోవాలి. నాకు చామదుంపలు వేపడం అంటే చాలా ఇష్టం. అందులోనూ ఎర్రగా కరకరలాడుతూ ఉందంటే ఇంక మరీ ఇష్టం. ఈ వీడియో చూస్తున్న మీలో ఎంతమందికి చామదుంపల వేపుడు ఇష్టమో కామెంట్ బాక్స్లో తెలియచేయండి. అలాగే నాకు ఇలా సింపుల్గా చేసుకోవడమే ఇష్టం. మీరు ఎలా చేస్తారో ఆ ప్రొసీజర్ కూడా తెలియచేయండి. నేను ఒకసారి తప్పకుండా ట్రై చేస్తాను. చామదుంపల్ని నిదానంగా వేయిస్తాం కాబట్టి ఎర్రగా వేగడానికి కొంచెం టైం పడుతుంది. ఇలా మనం మధ్యలో కలుపుకుంటూ ఎర్రగా వేగింది కదా, ఇప్పుడు ఉప్పు వేయాలి. ముందరే ఉప్పు వేస్తే ముద్దగా అయిపోతుంది. వేగిన తర్వాత మాత్రమే ఉప్పు వేయాలి. ఉప్పు వేసి ఒకసారి కలపాలి. మనకి కావలసినట్టుగా వేగిన తర్వాత కారం వేయాలి. నేను ఇక్కడ జీలకర్ర కారం వేస్తున్నాను. జీలకర్ర కారం అంటే ధనియాలు, జీలకర్ర, ఎండుమిరపకాయలు లేకపోతే ఇంట్లో మనం వాడుకునే కారం వేసి గ్రైండ్ చేయడమే. దీనివల్ల మంచి టేస్ట్ వస్తుంది. మీకు ఈ రెసిపీ కావాలంటే తెలియచేయండి, నేను చేసి పెడతాను. ధనియాల పొడి, జీలకర్ర పొడి వేరేగా వేసుకోవచ్చు కదా అంటారేమో. వేసుకోవచ్చు, కానీ దీని టేస్ట్ వేరు. ఇలాగ ఉప్పు కారం వేసిన తర్వాత ముక్కలకి పట్టేలాగా బాగా కలపాలి. కలిపిన తర్వాత జస్ట్ 2 నిమిషాలు వేయించి స్టవ్ కట్టేయాలి. మరి ఎక్కువసేపు వేస్తే కారం అందులో బాగా వేగిపోయి మాడిపోతుంది. అంతేనండి, చామదుంపల వేపుడు రెడీ అయిపోయింది.